వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఈ ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంటుందని ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో తేలిపోయింది. మొత్తం మీద రాష్ట్రం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పట్టణ స్థానిక ఎన్నికల్లో అయితే నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించగా ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనవరి 10లోగా ఓటర్ల తుది జాబితా ప్రచురించాలంటూ సోమవారం ఉత్తర్వులకు సైతం జారీ అయ్యాయి. ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు బాధ్యత తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో యుఎల్బీలకు ఎన్నికల ప్రక్రియ అనధికారికంగా మొదలైనట్లే అయిపోయింది. జిహెచ్ఎంసీ మరో 4 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మినహా రాష్ట్రంలోని మిగతా పాలక వర్గాలకు ఈ ఏడాది జనవరిలోనే పాలన గడువు ముగిసింది. జిహెచ్ఎంసీ వచ్చే ఫిబ్రవరి, మిగిలిన వాటికి మే వరకు గడువు ఉంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డులుగా వారిగా ఓటర్ల జాబితా ప్రచురించాలంటూ సోమవారం ఆయా కమిషనర్లు, కలెక్టర్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కోముదిని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఫోటో ఆధారిత ఓటర్ల జాబితాను ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొంది. డిసెంబర్ 30న పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయాలి. జనవరి 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లను సమావేశం అవ్వాలి. అభ్యంతరాలు ఏవైనా ఉంటే పరిగణలోకి తీసుకొని జనవరి 10న తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపు అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జనవరితో గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తూ వస్తున్నాయి. కొత్తగా కొన్ని నగర పంచాయతీలు మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చిన విషయం తెలిసిందే. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లను, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 2 మున్సిపాలిటీలను పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో మినహాయింపు ఇవ్వచ్చనే సమాచారం ఉంది. హైదరాబాద్ మహానగరం బృహత్ నగరంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న 20 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థలను జిహెచ్ఎంసీలో విలీనం చేసింది. దీంతో భాగ్యనగరం సరిహద్దు ఔటర్ రింగ్ రోడ్డు వరకు వ్యాపించింది. గతంలో జిహెచ్ఎంసీ 650 చదరపు పరిధిలో ఉండేది. 6 జోన్లు, 30 సర్కిళ్ల ద్వారా పరిపాలన కొనసాగేది. తాజాగా 27 శివారు పట్టణ స్థానిక సంస్థల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగింది. జోన్లు 12కి పెరగ్గా సర్కిల్ 60కి పెంచారు. పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పరుగులు పెట్టించేందుకే అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం 2780 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో జిహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన నిధుల ద్వారానే 2432 పనులు జరగనున్నాయి. అందులో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు 15 కోట్లు, శివారుల్లోని గ్రామ పంచాయతీలను విలీనం చేసుకుని మున్సిపాలిటీలకు 20 కోట్లు, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు 30 కోట్ల చొప్పున అదనంగా నిధులు మంజూరు చేశారు. మొత్తం మీద జనవరి 10లోపు వార్డుల వారీగా జాబితా అనేది పూర్తి అవబోతుంది. దాని తర్వాత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. ఫిబ్రవరి లోపే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మొత్తం 117 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అలాగే 6 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నిక అయితే పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరి దీనిపైన ప్రభుత్వం అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో అంటే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 55%, 60% వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అక్కడ గెలుపొందారు. మరి ఈ నేపథ్యంలో ఇటు మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన మెజారిటీని, ఇదే రకమైన సీట్లను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని విధి విధానాలను అయితే రూపొందుతున్నట్టు, దానికి సంబంధించిన పేపర్ వర్కింగ్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించి ప్రింటింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ఇంకు కావచ్చు, పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ప్రభుత్వ అధికారులు చక్కబెడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక జనవరి 10 లోపు ఓటర్ జాబితా తుది జాబితా కాక వెళ్ళబడితే ఇక త్వరగానే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి ముగిసే లోపు ఎన్నికలు కూడా అయిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.